ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సప్తమ స్థానంలో సంచరిస్తున్న శనిగ్రహం కారణం చేత ప్రజా సంబంధమైన విషయాలు, ప్రజాకర్షణ సంబంధించిన విషయాలు, ఎన్నికలకు సంబంధించిన విషయాలు లాభపడతాయి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. విద్యా సంబంధించిన విషయాల్లోనూ, పిల్లలకి చదువుకు సంబంధించిన విషయాల్లోనూ అన్ని సానుకూలమైన ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అదే కోణంలో పెరిగినటువంటి ఖర్చులకి స్థాయి తాలూకు ఆదాయం మాత్రం పెరగదు. పొదుపు చేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు. పొదుపు కార్యక్రమాలు కూడా అంతగా ఫలించవు. ప్రతి విషయం ముఖ్యమైనదని చెప్పని మీరు భావిస్తారు. అదేవిధంగా ప్రజా సంబంధాల విషయాలు కానివ్వండి, ప్రభుత్వపరమైన విషయాలు కానివ్వండి, అన్నీ సానుకూలంగా ఉన్నాయి. మీ దగ్గర విద్య నేర్చుకొని మీ ఉప్పు తిని మీ సహాయ సహకారాలతోటి సమాజంలో ఒక స్థాయి సాధించిన వ్యక్తులు వాళ్ళు మిమ్మల్ని మర్చిపోతారు. మీకు కనపడాలంటే వాళ్ళకి నామర్త ఎక్కడ గత గుర్తుకొస్తుందోనని. మీకు సహాయం చేస్తామని చెప్పిన మాట ఇచ్చిన వాళ్ళు కూడా మాట తప్పుతారు. ఆర్థిక సహాయం సమయానికి చేయరు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. తల తాకట్టు పెట్టైనా, బంగారం అమ్మైనా, ఆస్తులమైనా పిల్లల్ని చదివించాలనుకునే మీ తలంపు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతారు. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, విదేశాల్లో ఉండే గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా భగవంతుని మీద భారం వేసి మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా మంచి ఫలితాలను ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇదే కోణంలో జీవిత భాగస్వామితో కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతుంది. భార్య సహకరించకపోవటం, ఎదిరించి మాట్లాడటం, ఈ రకమైనటువంటి అనారోగ్యకరమైన వాతావరణం ఇంట్లో ఏర్పడటం, అసలు ఇంటికి రావాలంటేనే భయం కలగటం, ఏదో ఒక రకంగా చిన్న విషయం మీద పెద్ద విషయం మీద ఏదో ఒకటి దొరకబుచ్చుకొని దాంతో మిమ్మల్ని వేధించడం, బాధపడటం అనేది జరుగుతుంది. మనం ఎంతగానో అనుకొని చేసుకున్నటువంటి ఈ అమ్మాయి ఈ విధంగా ప్రవర్తించడం ఏమిటి అని మీరు ఎంతగానో బాధపడతారు. ఏది అయినా సంసారంలో మాత్రం సౌఖ్యం మాత్రం ఉండదు. ఇది కొంతమంది విషయంలోనే వర్తిస్తుంది, అందరికీ మాత్రం కాదు. మిగిలిన వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంది. పైన చెప్పిన విషయం కొంతమందికి మాత్రం ఉన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.